కాలంగా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగిన రాయదుర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి నవమనిషయం కార్యక్రమం. ముందుగా బన్ని మహంకాళమ్మ అమ్మవారి దర్శనం అనంతరం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మధ్యలో ర్యాలీగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి బయలుదేరి అభిమానులను ఉరకలేసే ఉత్సాహంతో రాయదుర్గంలో మహాసముద్రంలా కదిలింది. జనవాహిని జగన్ మెట్టు పాటలకి యువత వేసిన నృత్యాలు, గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాయదుర్గం టౌన్, రూరల్, కనికల్, బొమ్మనహల్, డి హీరహల్, గుమ్మగట్ట మండలాల నుండి భారీగా మెట్టు గోవింద్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ తమ అభిమాన నాయకుడు పోటీ చేస్తుండటంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవు. రాయదుర్గంకి ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్లారు. కానీ రాయదుర్గం కోసం నిలబడ్డ నాయకుడు మెట్టు గోవింద్ రెడ్డి మాత్రమే. మెట్టు గోవింద్ రెడ్డి ఇక్కడే ఉంటాడు. ఎవరెన్ని ఒత్తులతో, జెండాలతో, అజెండాలతో వచ్చిన వైఎస్ఆర్సీపీ జెండాని మాత్రం టచ్ చేయలేరు. ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చిన జన సంద్రోహాన్ని చూసి వారికి ధన్యవాదాలు తెలుపుతూ దాదాపు 40,000 మందికి పైగా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.